కూటమిలో ఉన్న అవసరమైతే తామే ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని ఎప్పుడో చెప్పారు పవన్ కళ్యాణ్. ఏపీలో ప్రభుత్వం మారి 4-5 నెలలు గడుస్తున్నా ఇంకా కొంతమంది పోలీసు అధికారుల తీరు ఇప్పటికీ వివాదాస్పదంగానే ఉంది. అలాంటి వారికి వార్నింగ్గా అన్నట్లుగా తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు కాక పుట్టిస్తున్నాయి. తాను గనక హోంశాఖను తీసుకుంటే పరిస్థితి వేరేగా ఉంటుందని జనసేనాని హెచ్చరించేశారు. పవన్ కామెంట్స్ ఇప్పుడు ఏం సూచిస్తున్నాయి? అసలు అంతగా ఎందుకు పవన్ సీరియస్ అయ్యారు? జనసేన పార్టీ పెట్టడానికి కారణం నేను చిన్నప్పటి నుంచి అనుభవిస్తున్నాయి. చట్టం ఎవరికైనా సమానంగా పనిచేయాలి. బలవంతులకేమో బలహీనంగా, బలహీనులకేమో చాలా బలంగా పనిచేసే చట్టాలు, అందరికీ సమానంగా పనిచేసే చట్టాల కోసం నాకో చట్టం వాడికో చట్టం కాదు. పవన్ కళ్యాణ్ తప్పు చేసిన తలకై తీసేసే చట్టం. విన్నారు కదా, తాను తప్పు చేసినా తల తీసే చట్టం రావాలి. ఇది పవన్ కళ్యాణ్ ఎప్పుడో చెప్పిన మాట. చట్టం అనేది ఎవరికి చుట్టం కాకూడదని, డబ్బున్న వారికైనా పేదవాళ్లకైనా ఎవరికైనా సరే ఒకే విధంగా పనిచేయాలి అన్నది పవన్ సిద్ధాంతం. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఆయనది ఒకటే సిద్ధాంతం, ఒకటే మాట, ఒకటే బాట. వైసీపీ హయాంలో పోలీసుల తీరుపై అనేక విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. వైసీపీకి చుట్టాలలా మారి వైసీపీ శ్రేణులు చేస్తున్న ఆగడాలను పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారన్న అనేక విమర్శలు అప్పట్లో గట్టిగానే వినిపించాయి. ప్రపంచంలోనే కోట్లాది మంది అభిమానులు ఉన్న పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడిపై సైతం పోలీసులు నాడు ఉక్కుపాదం మోపడం అందరికీ తెలిసిన విషయమే. అయితే జగన్ హయాంలో జగన్ అండ చూసుకుని కొంతమంది వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎంతగా రెచ్చిపోయారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి జగన్ సైతం నోటికి వచ్చినట్లుగా దూషిస్తూ అనేక వివాదాస్పద కామెంట్లు చేశారు. తాను వివాదాస్పద కామెంట్లు చేయడం మాత్రమే కాకుండా తన పార్టీ నేతలతో, కార్యకర్తలతో తిట్టించారు. అప్పట్లో వైసీపీ నుంచి ఎవరైనా పవన్ కళ్యాణ్ను తిడుతుంటే జగన్ ముసిముసి నవ్వులు నవ్వుతూ కనిపించేవారు. అయితే ఇటువంటి వికృత సంప్రదాయానికి తెరతీసిన వైసీపీని ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఘోరంగా ఓడించిన సంగతి తెలిసిందే. అయితే ఇంకా పాత వాసనలు పోని కొంతమంది పోలీసు అధికారులు రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను కంట్రోల్ చేయలేకపోతున్నారని, సోషల్ మీడియాలో ఆడబిడ్డలను దూషించినా పట్టించుకోవడం లేదంటూ పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. అయితే స్వపక్షంలో ఉన్నా సరే అప్పట్లో విపక్షంలో పవన్ ఏ విధంగా రియాక్ట్ అయ్యేవారో తాజాగా అదే విధంగా రియాక్ట్ అవ్వడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారిపోయింది. అంటే దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అన్యాయం జరిగితే సహించరన్న టాక్ సర్వత్రా వినిపిస్తోంది. తాజాగా సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. అనంతరం మాట్లాడిన పవన్ ఏపీలో శాంతి భద్రతలపైన, హోంశాఖపైన కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యారు. తాను హోంమంత్రిని అయితే రాష్ట్రంలో పరిస్థితులు వేరేగా ఉంటాయని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పంచాయతీరాజ్, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఏపీలో జరుగుతున్న ఘటనలకు హోంమంత్రి వంగలపూడి అనిత బాధ్యత తీసుకోవాలన్నారు. హోంశాఖపై రివ్యూ చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. లా అండ్ ఆర్డర్ చాలా కీలకమన్న పవన్ కళ్యాణ్ భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెడుతున్నారని అన్నారు. నేరస్తులకు కులం, మతంతో సంబంధం లేదన్న పవన్ క్రిమినల్స్ను అరెస్ట్ చేయవద్దని ఏ చట్టం చెప్తోందన్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే తాను హోంమంత్రిగా బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. తాను హోంమంత్రినైతే పరిస్థితులు వేరేగా ఉంటాయని హెచ్చరించారు. ఇండియన్ పీనల్ కోడ్ పోలీసులకు ఏం చెప్తోందన్న పవన్ కులంతో సంబంధం లేకుండా నేరస్తులను శిక్షించాలన్నారు. గత ప్రభుత్వంలో లాగా పోలీసులు అలసత్వంతో ఉండొద్దని, తెగే వరకు లాగకండి అంటూ సూచించారు. అలాగా మనం వారసత్వంగా, అప్పులు ఎలా వారసత్వంగా వచ్చిందో వీళ్ళు చేసిన క్రైమ్ కూడా వారసత్వంగా వచ్చింది. వీళ్ళు చేసిన అలసత్వం కూడా మనకు వారసత్వంగా వచ్చింది. గత 3 నెలల నుంచి డే 1 నుంచి నేను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకటే చెప్పాను, అసెంబ్లీలో కూడా మీరు చూశారు. లా అండ్ ఆర్డర్ బలంగా పెట్టండి అధికారులకు చెప్తా ఉంటే అధికారులకు అలవాటు పోయింది. ఇదివరకేమో అసలు మొత్తం కంట్రోల్ లేకుండా చేసేశారు అధికారుల, పోలీసు ఉన్నతాధికారులందరూ. ఈ రోజున ధర్మబద్ధంగా చెయ్యండి అంటే ఆలోచిస్తున్నారు, మీనమేషాలు లెక్క పెడుతున్నారు. దేనికి మీనమేషాలు లెక్క పెడుతున్నారు అర్థం కావట్లేదు.
క్రిమినల్కి కులం ఉండదు, క్రిమినల్కి మతం ఉండదు. ఎన్నిసార్లు చెప్పాలి పోలీస్ అధికారులకి? వీడిని అరెస్ట్ చేయాలంటే వాడు కులం సమస్య వస్తుంది. కులం ఎందుకు సమస్య వస్తుంది? ఒక 3 ఏళ్ల ఆడబిడ్డని రేప్ చేసి చంపేస్తే కులాన్ని వెనకేసుకొస్తారా మీరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు ఐపీఎస్లు కదా మీరు చదువుకుంది. ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుందో మీకు? భారతీయ శిక్షణ స్మృతి ఏం చెప్తుందో మీకు? క్రిమినల్స్ని వెనకేసుకు రమ్మని చెప్తుందా మీకు? వైసీపీలో నోటికి వచ్చినట్లు అడ్డమైన బూతులతో రెచ్చిపోయే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, అదేవిధంగా వైసీపీ సానుభూతి పరులైన బోరుగడ్డ అనిల్, శ్రీరెడ్డి, అంతేకాకుండా అనిల్ కుమార్ యాదవ్, ఇలా చాలా మంది వైసీపీలో ఎంతగా నోరు వేసుకుని పడిపోయేవాళ్ళో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బోరుగడ్డ అనిల్ అయితే చెప్పడానికి రాయడానికి వీలులేని భాషలో దారుణాతి దారుణంగా కూటమి పార్టీలకు చెందిన నాయకులను, వారి కుటుంబ సభ్యులను దూషిస్తూ వచ్చాడు. జగన్ అండ చూసుకుని చెలరేగిపోయాడు. అయితే జగన్ పేరు చెప్పుకుంటూ ఇంతలా దూషించే ఏ ఒక్కరిని కూడా జగన్ తమ పార్టీ గాని తమకు గాని సంబంధం లేదని చిన్న ప్రకటన కూడా ఇప్పించలేదు. బోరుగడ్డ లాంటి వారితో కావాలని పవన్ కళ్యాణ్ను, వారి కుటుంబ సభ్యులను జగన్ తిట్టించారనే ఆరోపణ కూడా ఉంది. నిజానికి గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో కేవలం పవన్ కళ్యాణ్ను తిట్టడానికి మాత్రమే ప్రజలు తమ అధికారం ఇచ్చారేమో అన్నట్లుగా వైసీపీలో పరిస్థితి ఉండేది. కోట్లాది మంది అభిమానుల బలమున్న పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులను వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎంతగా తిట్టేవారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక సోషల్ మీడియాలో అయితే పవన్ వ్యక్తిగత జీవితంపై పుంకానుపుంకాలుగా వార్తలు రాయించారు. అయితే ప్రభుత్వం మారింది. జగన్ హయాంలో స్త్రీలపై దారుణమైన కామెంట్లు, అఘాయిత్యాలు చేసిన కీచకులందరూ మళ్ళీ అదే పాత పద్ధతిలో రెచ్చిపోతున్నారు. అయితే పోలీసు వ్యవస్థ ఎందుకు ఇవన్నీ పట్టించుకోవడం లేదంటూ పవన్ కళ్యాణ్ తాజాగా విరుచుకుపడడం సంచలనంగా మారిపోయింది. విమర్శించడం వేరు, రాజకీయ విమర్శలు వేరు. నేను తప్పులు చేశాను, విమర్శించండి, సంతోషం. ఇళ్లల్లోకి సంబంధం లేని వాళ్ళకి వచ్చి భయపెడుతున్నారా? ఇదే సంస్కృతి. దాని తాలూకు వారసత్వ ఫలితం ఈరోజు నేను రేపులు 30,000 ఆడపిల్లలు అదృశ్యమైపోతే గత ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రోడ్లకు వచ్చి మీరు బొగ్గలు నిమిరితే ఏంటి, అవ్వాతాత అంటే ఏంటి? బలంగా ఉండాలి కదా నాయకుడు అనేవాడు. ఎస్పీలని మీరు చూసారు ఆ రోజున? గరుడ అనే ఒక ఎస్పీ, ఒక అతను, నేను ప్రజలకు అభివాదం చేస్తున్నాను, నమస్కారం అంటే నన్ను కూర్చోబెట్టి ఇలా అంటాడు. అంటే నాకు నువ్వు కూర్చోబెట్టి భయపెట్టగలవు, ఒక రేపిస్ట్ని మీరు ఎందుకు వదిలేస్తారు? మీరు ఒక ముఖ్యమంత్రిని చంపేస్తామని చెప్పిన వాడిని ఎందుకు వదిలేస్తారు? మీరు మాకు అన్యాయం జరుగుతుందని సోషల్ మీడియాలో పెడితే మీరు వాళ్ళని వదిలేస్తారు గత ప్రభుత్వం. దాని తాలూకు ఫలితాలు ఇవన్నీ. ప్రభుత్వం మారి 4-5 నెలలు గడుస్తున్నా ఇంకా జగనే ముఖ్యమంత్రి అన్నట్లుగా కొంతమంది అధికారుల తీరు, పోలీసుల ప్రవర్తన ఉంది అన్నట్లు ఎప్పటినుంచో ఆరోపణలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా అదే విషయం లేవదీస్తున్నారు. కనీసం మహిళల పట్ల నీచంగా మాట్లాడేవారిని సైతం శిక్షించకపోవడం వల్ల పలు విమర్శలకు దారితీస్తోంది. ఇప్పుడు పవన్ కూడా బయటకు వెళితే ఈ విషయమై ప్రజలు తమను ప్రశ్నిస్తున్నారని అంటున్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా ఉన్నట్లు తాజా వ్యాఖ్యలను బట్టి స్పష్టమైపోయింది. మరి ఇప్పటికైనా పోలీసు వ్యవస్థలో మార్పు వస్తుందా? తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తారా అనేది తెలియాల్సి ఉంది. వైసీపీ హయాంలో బోరుగడ్డ అనిల్ వంటి వాళ్ళు మహిళలపై, చిన్నపిల్లలపై మర్డర్లు, మానభంగాలు చేస్తామంటూ జుగుప్స కలిగేలా మాట్లాడిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం వచ్చి 4-5 నెలలు గడిచినా ఒక్కరికి కూడా శిక్ష పడలేదు. దీంతో బోరుగడ్డ వంటి వాళ్ళలో చిన్న మార్పు కూడా రాలేదు. జగన్ హయాంలో ఎలాగైతే రెచ్చిపోయారో అదే తరహాలో ఇప్పుడు కూడా వ్యవహరిస్తున్నారు. మరి పవన్ హెచ్చరికలతో అయినా మహిళలపై జుగుప్స కలిగే వ్యాఖ్యలు, మర్డర్లు, మానభంగాలు చేసే కీచకులకు శిక్ష పడుతుందా లేదా అన్నది తేలాల్సి ఉంది.
నాయకుడంటే పెత్తనం చేసేవాడు కాదు, ప్రజలకు అండగా నిలబడేవాడు. ఎంతోమంది నాయకులు వస్తుంటారు, పోతుంటారు, కానీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేది మాత్రం కొందరే. అటువంటి కోవకు చెందిన వారిలో ముందు వరుసలో ఉంటారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 100 కోట్ల సంపాదనను తృణప్రాయంగా వదిలేసి ప్రజా జీవితంలోకి వచ్చిన పవన్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టినటి నుండి తనదైన మార్కును చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. పవన్ కళ్యాణ్ తీరు చూస్తుంటే లీడర్ అంటే ఇలా ఉండాలి కదా, పవన్ మాటల నాయకుడు కాదు చేతల నాయకుడు అన్న కామెంట్స్ ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి. పాలకులు అంటే నాయకులు కాదు, ప్రజా సేవకులు అని నిరూపిస్తున్నారు పవన్ కళ్యాణ్. అధికారంలో లేనప్పుడు సైతం ప్రజలకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా అండగా నిలబడ్డారు సేనాని. జనం కష్టాల్లో ఉన్న ప్రతిసారి అండగా నిలబడ్డారు. ఆ తత్వమే పవన్ కళ్యాణ్ను జనం గుండెల్లో చోటిచ్చి నిలబెట్టింది. 2019 ఎన్నికల్లో ఒక్క సీటు వచ్చినా జనం కోసం నిలబడిన పవన్ కళ్యాణ్ అనేక సేవా సహాయ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. నాయకులు అంటే మాటలు చెప్పేవారు కాదు, ప్రజల కష్ట నష్టాల్లో అండగా నిలబడేవారు అన్నది పవన్ కళ్యాణ్ను చూస్తే తెలుస్తుంది అన్న చర్చ సైతం జనంలో బలంగా సాగింది. అది 2024 ఎన్నికల్లో జనసేన 100% స్ట్రైక్ రేట్తో విజయాలను సాధించడానికి కారణమైంది. అతి సామాన్య కార్యకర్తలు సైతం జనసేన నుంచి బంపర్ మెజారిటీతో గెలిచారు అంటే అదంతా పవన్ కళ్యాణ్పై ప్రజల్లో ఉన్న నమ్మకమే. ఆ నమ్మకాన్ని 100% నిలబెట్టుకుంటూ పాలనలో తన మార్కు చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్. గతంలో ఎమ్మెల్యేలు అంటే ఎప్పుడో 5 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ప్రజల్లోకి వచ్చేవారని, ఓట్లు అడిగేందుకు మాత్రమే జనానికి కనిపించేవారని ఒక అపవాదు ఉండేది. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయ అరంగేట్రం చేసిన నాటి నుంచి ప్రజల్లో బలంగా తిరుగుతూ తానున్నానంటూ భరోసా కల్పిస్తున్నారు. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి పవన్ తనదైన మార్కు వేస్తూ జనంతో మమేకమవుతూ ప్రజల కష్ట నష్టాలు తీరుస్తూ సరికొత్త పాలనకు బీజం వేశారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు సంబంధించి కీచకులపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు పవన్. మాటల్లో కాదు చేతల్లో అన్నట్లుగా పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నారు. జనంలో కూడా సేనానిపై రోజు రోజుకు నమ్మకం బలోపేతమవుతోంది. అందుకు కారణం పవన్ కళ్యాణ్. నాయకుడు అనే పదానికి కొత్త నిర్వచనం చెప్పేలా జనం కష్టనష్టాల్లో అండగా నిలబడుతుండడమే. అంతేకాదు క్షణం తీరిక లేకుండా తాను నిర్వహిస్తున్న శాఖలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు పవన్. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. గత పాలనలో జగన్ తిట్టడమే కాకుండా తన మంత్రులతో ఎమ్మెల్యేలతో తిట్టించారు. ప్రజా సమస్యల సంగతి దేవుడెరుగు, వాటిపై గొంతెత్తిన కేసులు జైలుకు వెళ్లాల్సిందే అన్నట్లు పరిస్థితి ఉండేది. అయితే పవన్ మాత్రం ఈ విషయంలో మార్పు తీసుకొచ్చారనే చెప్పాలి. జగన్ అధికారంలో ఉన్నన్ని నాళ్లు రాజకీయం అంటే బూతులు, రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాలపై అడ్డగోలు వ్యాఖ్యలు చేయడమేనన్న చందాన తయారైంది పరిస్థితి. కానీ కూటమి పాలనలో అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తీరు యావత్ రాష్ట్రంలో చర్చనీయాంశమవుతోంది. నిజాయితీగా పాలన అందించాలన్న లక్ష్యంతో పవన్ అడుగులు వేస్తున్నారు. అందుకే తమ ప్రభుత్వంలో తప్పు జరిగినా ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటే జన సైనికులు పులకించిపోతారు. కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉన్నా అన్నింటినీ వదులుకుని స్టార్ ఇమేజ్ను సైతం పక్కన పెట్టి ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితమిస్తూ రాజకీయ రంగంలో దూసుకుపోతున్నారు. ఏపీలో పాలన మారేందుకు పవన్ కళ్యాణ్ చేసిన కృషిని ఎవ్వరూ మర్చిపోలేరు. అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి పాలనలో తనదైన మార్కు చూపిస్తున్న పవన్ కళ్యాణ్ కేవలం 4-5 నెలల్లోనే సంచలన మార్పునకు శ్రీకారం చుట్టారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు. డిప్యూటీ సీఎంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక మంత్రిగా అన్ని శాఖల్లోనూ పవన్ తనదైన మార్కు చూపిస్తున్నారు. ప్రజా సమస్యలకు ప్రాధాన్యమిస్తూ ప్రతిరోజు అర్ధరాత్రి వరకు తన విధులను నిర్వహిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో పవన్ కళ్యాణ్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోందని
రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. చరిత్రలో ఎంతోమంది నాయకులు వస్తుంటారు, పోతుంటారు. కానీ ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకునేది మాత్రం కొందరే. అంకిత భావం, నిజాయితీ, అదేవిధంగా ప్రజలకు సేవ చేయాలన్న తపన, ఆకాంక్ష అతి తక్కువ మందికి మాత్రమే ఉంటాయి. అటువంటి కోవకు చెందిన వారిలో మొదటి వరుసలో ఉండే పేరు జనసేనాని పవన్ కళ్యాణ్. ఒక రాజకీయ నాయకుడిగా దాదాపు దశాబ్దన్నర పైనుంచి ప్రజా జీవితం కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో సరికొత్త మార్పులే తీసుకువచ్చారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులతో ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించడంలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ అధికారంలో భాగస్వామిగా అటు డిప్యూటీ సీఎంగా ఉంటూనే ఇటు కీలకమైన మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్నారు. అన్ని శాఖలకు న్యాయం చేస్తూ దూసుకుపోతున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించే విషయంలో పవన్ వ్యవహరిస్తున్న తీరు అటు పవన్ కళ్యాణ్కు మాత్రమే కాకుండా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తెస్తోందన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. రాజకీయాల్లో మంచి పేరు తెచ్చుకునేందుకు చాలా కష్టపడాలి. సొంత ప్రయోజనాలను పక్కన పెట్టి ప్రజా ప్రయోజనాల కోసం పాటుపడే వారిని మాత్రమే ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. పదవి అంటే హోదా కాదు, బాధ్యత అని చాటుతున్న నేతగా పవన్ కళ్యాణ్ గుర్తింపు సాధించారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నేటి రాజకీయాల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయాలను కొత్త పుంతలు తొక్కిస్తున్నారని సర్వత్రా వినిపిస్తోన్న టాక్. ప్రజల కంటే పదవులు తనకు ముఖ్యం కాదని చాటుతున్నారు పవన్. స్వపక్షంలో విపక్షం అన్నట్లుగా పవన్ మాట్లాడారన్న కామెంట్స్ కొందరి నోట వినిపిస్తున్నా పవన్ది కోపం కాదు, ధర్మాగ్రహం అనేవారే ఎక్కువ. ముఖ్యంగా మహిళలపై సోషల్ మీడియాను, పబ్లిక్గాను ఇప్పటికీ అదే పంధాలో వైసీపీ శ్రేణులు విమర్శలు చేస్తున్నారు. అలాంటి వారిని కూడా శిక్షించని పోలీసు వ్యవస్థను ప్రశ్నించిన పవన్ తన నిబద్ధతను చాటుకున్నారు. తప్పు జరిగితే ఎవరినైనా ప్రశ్నిస్తారన్న సంకేతాలను బలంగా పంపించారు. ప్రజలు నమ్మి అధికారం కట్టబడినప్పుడు బాధ్యతాయుతంగా పనిచేయాలి తప్ప వారి ఆశలను వమ్ము చేయకూడదు. అలా చేస్తే వైసీపీ పరిస్థితి వస్తుంది ఎవరికైనా. అయితే కూటమి ప్రభుత్వం గత వైసీపీ పాలనకు భిన్నంగా ప్రజలకు సేవ చేయగలిగినప్పుడు మాత్రమే, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చినప్పుడు మాత్రమే మరోమారు ప్రజాక్షేత్రంలో వారి ఆదరణను పొందగలుగుతుంది. స్వతహాగా సేవాగుణం కలిగిన పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో కీలకంగా మారారు. ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు అండగా నిలబడుతున్నారు పవన్ కళ్యాణ్ తీరే కూటమికి శ్రీరామ రక్ష అంటున్నారు రాజకీయ పరిశీలకులు. పవన్ స్పందిస్తున్న తీరు చూసి అసలు సిసలు ప్రజానాయకుడంటే ఇలా కదా ఉండాలి అన్న అభిప్రాయం ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతోంది. చూడాలి మరి మున్ముందు పవన్ ఎటువంటి మార్పులు తీసుకురాబోతున్నారో అన్నది.